జై హింద్ అందరికి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. అంటే 27 మే 2 వరకు ఫస్ట్ వీక్ అయితే షెడ్యూల్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ వీక్ షెడ్యూల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మండే నుంచి మనకి సెకండ్ వీక్ అనేది షెడ్యూల్ అయితే మొదలైతే అవుతుంది. సో ఫస్ట్ వీక్ మొత్తంలో ఎలా అయింది, పేపర్ ఎలా వచ్చింది, అంటే అంటే పేపర్ అనేది టఫ్గా ఉందా లేదంటే కొంచెం పర్వాలేదు మోడరేట్గా ఉందా ఈజీగా ఉందా అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే నాకు చాలామంది కొన్ని మెసేజెస్ అయితే చేశారు. సో ఎగ్జామ్ అలా రాశాను ఇలా రాశాను సరిగ్గా రాయలేకపోయాను అని చెప్పేసి, సో అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఎవరెవరైతే ఫ్యూచర్లో అంటే ఈ రాబోయే 3 వారాల్లో ఎగ్జామ్ రాయడానికి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయితే 100% యూజ్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే చాలామంది పేపర్ అనేది అంటే ఎగ్జామ్కి వెళ్ళకముందే ఇలాగ మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ పేపర్ అనేది చాలా టఫ్గా ఉంది, సరిగ్గా రాయలేమేమో అని ఫిక్స్ అయితే అయిపోతున్నారు. అసలు ప్రజెంట్ వరకు నేను చూసిన బిట్స్ అన్ని అసలు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఏంటంటే ఈడిక్విటీ ప్యాటర్న్ ద్వారా అసలు బిట్స్ అనేవి చాలా టఫ్గా అడుగుతారు, కొంచెం డిఫరెంట్ వేలో అడుగుతారు అని ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసాం అనుకున్నాం. కానీ అంత డిఫరెంట్గా అంత టఫ్నెస్గా అయితే ఏమీ లేదు. యథావిధిగా ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే ఎగ్జామ్ పేపర్ అనేది అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చాలా మోడరేట్గానే ఉంది. అన్ని 10th క్లాస్ బిలో 9th క్లాస్ 10th క్లాస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే జీకేలో కూడా మెయిన్ ఎస్పెషల్లీ జీకే గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే అర్థమెటిక్ అలాగే రీజనింగ్ అనేది ముందు నుంచి ప్రాక్టీస్ చేసి ఉండాలి. జీకే అనేది మనం వెళ్ళే 1 వీక్ 10 డేస్ ముందు కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయగలిగితే దాంట్లో మనం ఒక 5 to 7 8 బిట్స్ అనేది గెయిన్ చేయడానికి ఒక 15 మార్కుల వరకు ఎక్స్ట్రా పుష్ అంటే కొంచెం దాన్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది జీకే అనేది. సో నేను ముందు నుంచి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. జీకేలో మీరు బాగా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, బాగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు అందరూ ప్రిపేర్ అవ్వాల్సింది మన స్టేట్స్ 29 స్టేట్స్ క్యాపిటల్స్, అలాగే వీటి యొక్క డ్యాన్సెస్ అంటే ఏ స్టేట్కి ఏ డ్యాన్స్, అలాగే ఏ స్టేట్కి ఏ గేమ్, అలాగే ఏ స్టేట్లో ప్రజెంట్ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ ఉంటాయి. అంటే రీసెంట్ టైమ్స్లో ఎవరైనా ఎలక్షన్స్ అయి ఉంటే అక్కడ, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ గురించి. సో ఇలాంటి టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్పోర్ట్స్ 2023లో 2025లో అయినా ఆసియా గేమ్స్లోని, అలాగే 2022లో 24లో అయినా ఒలింపిక్స్ కానీ ఈ 2 ఇయర్స్ గేమ్స్, అలాగే ఐపీఎల్ అవుతున్న ఐపీఎల్ ఆన్ గోయింగ్ ఇది కూడా అడగొచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, లేదంటే వరల్డ్ కప్ అయింది కదా. సో ఇవన్నీ నేర్చుకోవడం వల్ల చూడడం వల్ల మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా సోషల్ మీడియాలో చూసినా సరే మీకు గుర్తుంటుంది. ఈ టాపిక్స్ వల్ల మీరు ఖచ్చితంగా ఒక 5 to 7 బిట్స్ అనేది ఈజీగా గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది జీకే గురించి. అందుకే నేను ముందు నుంచి జీకే గురించి ఎక్కువగా మీ అందరికీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈ టాపిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగా అంటే మీరు ఎప్పుడైతే టైం అంటే మీకు బోర్ కొడుతుంది కదా, బోర్ కొట్టే టైంలో మొబైల్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అలా. ఆ టైంలో మీరు ఈ బిట్స్ అలాగే ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయగలిగితే మీకు బోర్ కొట్టే టైంలో కూడా మీరు ఒక 2-3 బిట్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీరు ఇంగ్లీష్ గురించి అంటారా, ఇంగ్లీష్ కూడా అది ఎంత ప్రిపేర్ అయినా ఏ సినానిమ్స్, అలాగే ఆపోజిట్ వర్డ్స్, అలాగే ఐడమ్ అండ్ ఫ్రేజెస్, తర్వాత క్లోజ్ టెస్ట్ అవన్నీ మీరు ఎంత ఆ టైంలో ఎంత కాన్సన్ట్రేషన్ ఎంత ఫోకస్, అలాగే కింద ఉన్న ఆప్షన్స్ని ఎంత తొందరగా ఎలిమినేట్ చేయగలిగితే మీకు అంత ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఇంగ్లీష్లో మీకు ఉంటూ ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది అది స్కిల్ అనేది ఉంటుంది. సో జీకే ఏంటంటే కామన్ సెన్స్ అన్నమాట. సో అందుకని జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయమంటున్నాను. ఈ లాస్ట్ 10 డేస్ ఆర్ 15 డేస్ ఉన్న టైంలో జీకే మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇంకా చాలామంది ఉంటూ ఉంటారు, ఈ టైంలో మీరు కొత్త టాపిక్స్ ప్రిపేర్ అవ్వకండి అని. సో అది నార్మల్గా కరెక్టే. ఎందుకంటే మీకున్న టైంలో ఇప్పుడు అర్థమెటిక్లో కొత్త టాపిక్స్ మీద గెలిగి, అలాగే రీజనింగ్లో కొత్త టాపిక్స్ మీద చేసే అవసరం అయితే లేదు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ వారం రోజుల నుంచి నాకు చాలామంది మెసేజ్ చేస్తుంది. నేను గమనించిన విషయం ఏంటంటే నాకు రీజనింగ్ నాది అన్నది రీజనింగ్ అనేది నాకు చాలా చాలా బాగా వచ్చు. రీజనింగ్లోనే నేను ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలను. కానీ టైం అనేది బాగా అందులో ఎక్కువ అయిపోతుంది. అంటే 25 మినిట్స్ 30 మినిట్స్ రీజనింగ్లోనే అయిపోతుంది. సో నేను ఎలా కంప్లీట్ చేయగలను అంటే మిగతా సెక్షన్కి టైం అనేది సరిపోవట్లేదు కదా, మార్క్స్ పోవడానికి ఏదైనా అవకాశం ఉందని అడుగుతున్నారు. సో మీకు
కోర్ సబ్జెక్ట్ అంటే మీ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఏదైతే ఉందో ఇంగ్లీష్ కానీ దాంట్లో టైం అనేది 60 మినిట్స్ 30 మినిట్స్ వేస్ట్ అయిపోయినా పర్వాలేదు. కాకపోతే 20 బిట్స్ ఉంటాయి కదా, 20 బిట్స్లో మీరు 20 అవుట్ ఆఫ్ 20 మార్క్స్ గెయిన్ చేయడానికి చూడండి. అక్కడే మీకు 50% స్కోర్ వచ్చే అవకాశం ఉంది. మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసినా పర్వాలేదు, కానీ ఏ ఒక్క బిట్ కూడా తప్పు చేయకుండా కరెక్ట్గా 100% కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మీ కోర్ సబ్జెక్ట్లో. సో ఇంకా విషయం ఏంటంటే ఈ వీక్ అయిపోయింది. నెక్స్ట్ కొంతమంది హాల్ టికెట్స్ గురించి కంగారు పడుతున్నారు. మెసేజ్ మళ్ళీ రెగ్యులర్గా చేస్తున్నాను, నేను చాలా వీడియోస్లో చెప్పాను. హాల్ టికెట్ అనేది మీ ఎగ్జామ్కి ఒక 4 డేస్ 3 డేస్ ముందైతే రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు మీకు సెంటర్ అనేది తెలుస్తుంది, ఎక్కడ ఏ సెంటర్ అని. సో అంతవరకు వెయిట్ చేయండి, ప్రిపేర్ అవ్వండి, ఫ్రీ మైండ్తో ఉండండి. ఇదే లాస్ట్ అవకాశం అనుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఉన్న టైం కూడా 10 డేస్ కూడా చాలా చాలా మేజర్ కీ రోల్ అనేది ప్లే అయితే చేస్తుంది. సో ఎవరెవరైతే రాసి ఈ వీడియో చూస్తున్నారో, మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేది మోడరేట్గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా, లేకపోతే టఫ్గా ఉన్నాయా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే నేను మీకోసం చేస్తున్న ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై